భారత ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్లే భారత ప్రయాణికులు కువైట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో దాదాపు 13 గంటల పాటు వారంతా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ప్రయాణికులకు ఆహారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబై నుంచి మాంచెస్టర్కు వెళ్తున్న విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడంతో ఫ్లైట్ అత్యవసరంగా కువైట్లో ల్యాండ్ అయింది. దీంతో తమ విమానం కువైట్లో దిగే ముందు యూటర్న్ తీసుకున్నట్టు ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులంతా దాదాపు 13 గంటలుగా విమానాశ్రయంలోనే ఉన్నారు. వారికి ఆహారం, సాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు గల్ఫ్ ఎయిర్లోని ప్రయాణికులు ఎయిర్పోర్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రయాణికులను వేధించారని, యూరోపియన్ యూనియన్, యూకే, యుఎస్ నుంచి వచ్చిన ప్రయాణికులకు మాత్రమే ఎయిర్పోర్ట్ సిబ్బంది వసతి కల్పించారని ఆరోపించారు. భారత్, పాకిస్తాన్, ఇతర ఆగ్నేయాసియా దేశ పాస్పోర్ట్లు కలిగి ఉన్న వారిపై పక్షపాతం చూపిస్తున్నారని, ఎటువంటి వసతులు ఇవ్వలేదని మండిపడ్డారు. Since 6 hours we are playing, sir. We don't know what, sir. Sorry.